మేడిగడ్డ కుంగుబాటు అంశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో 3 రోజుల పాటు 10 బృందాలతో సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనపరుచుకున్న కీలక పత్రాలను హైదరాబాద్లోని ప్రధాన విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. మేడిగడ్డ కుంగుబాటు అంశంలో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు ముగిశాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో 3 రోజుల పాటు 10 బృందాలతో సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనపరుచుకున్న కీలక పత్రాలను హైదరాబాద్లోని ప్రధాన విజిలెన్స్ కార్యాలయానికి తరలించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ సంతోషి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాం కాళేశ్వరం ప్రాజెక్టు. దీని గురించి ప్రపంచమే ఎదురు చూసేలా ఉంటుంది. దీన్ని కట్టడం కానీ, దీని యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం కానీ, దాని రూపకల్పన కానీ ప్రపంచమే ఆశ్చర్యపోయేలాగా దీన్ని నిర్మిస్తున్నాం అని గొప్పలు చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మన కన్నెపల్లి కానీ, మేడిగడ్డ కానీ, లక్ష్మీ పంప్ హౌస్, ఇవి లక్ష్మీ పంప్ హౌస్ నీట మునిగింది. ఆ తర్వాత కన్నెపల్లి కానీ, ముఖ్యంగా చూస్తే మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగి పగుల్లో వచ్చిందో దీని మీద ఫస్ట్ నుంచే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది అంటే ఇది అంతా అవినీతి పాలైన ప్రాజెక్టు, దీంట్లో కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్ట్ నిర్మించారు తప్పితే ఇంకోటి ఏది లేదన్నట్టుగానే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే అధికారంలో వచ్చినటువంటి మంత్రులు సందర్శించి దీని మీద నిజ నిర్ధారణ కమిటీ చేస్తాము, సిట్టింగ్ జడ్జితో దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. అదే విధంగా గత 3 రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన ఇరిగేషన్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు 3 రోజులుగా దీని యొక్క తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన పిదప అక్కడ ఏదైతే ఇరిగేషన్ ఆఫీస్ లో ఉన్న ఫైల్సే కానీ, ఆడిస్కే కానీ 3 రోజుల విచారణ అనంతరం ఈ రోజు ఈవినింగ్ వాళ్ళు మొత్తం టోటల్ ఇరిగేషన్ సంబంధించిన మొత్తం ఫైల్స్ కానీ, ఆడిట్స్ కానీ ఈ రోజు వాళ్ళు జప్తు చేసుకొని వెళ్ళిపోయారు. సంతోష్. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. ఈ 3 రోజుల్లో తనిఖీల నిమిత్తం ఇంత ఇంపార్టెంట్ రికార్డ్స్, డాక్యుమెంట్స్ మేము ఇది చేసాము, కనెక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా మా హెడ్ ఆఫీస్లో సమర్పించి తదుపరి విచారణతో తగిన ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే కనుక మా ఇంజనీరింగ్ టీం వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మొత్తం చేసిన తర్వాత తదుపరి చర్యలు ఏమైనా తీసుకుంటుంది.